జ్ఞాపకం చేసుకోవాలనేటువంటి ఒక అవకాశం దేవుడు అనుగ్రహించినాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపన కుమారుడు ఎవరు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. ప్రతి ఒక్క మనిషి శిక్షణ తీసుకోవటానికి లోకానికి పంపబడిన వారు ఉన్నారని దేవుని యొక్క గ్రంథంలో మహాజ్ఞాన విషయాలు తెలియచేస్తున్నాయి. మనిషి భూమి మీదకు ఒక మహాలోకంలో నుండి, అనగా ఈ లోకానికి తల్లి గర్భం ద్వారా ప్రవేశించి ఈ భూమి మీద దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చిన వాడని బైబిల్ అనేటువంటి మహాజ్ఞాన గ్రంథం యావత్తు ప్రపంచానికి ఎన్నో ఉన్నతమైన సంగతులను తెలియచేస్తుంది. అయితే భూమి మీద ఇవ్వబడినటువంటి జీవిత కాలంలో ఈ లోకానికి ప్రవేశించిన ప్రతి మనిషి ఎవరు ఇష్టాన్ని వారు నెరవేర్చుకోవటానికి, ఎవరు సంతోషాలను వారు అనుభవించటానికి ఇవ్వబడిన ఈ లోకములో, అమర్చబడిన ఈ దేహములో వారి ఆలోచనల మేరకు దేవుడు శిక్షణ కాలం ఇచ్చి పంపించాడనే జ్ఞానం తెలియక, కన్న తల్లిదండ్రులు కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే భూమి మీదకి వచ్చిన తర్వాత అమర్చబడిన శరీరాన్ని, ఎదురున్న లోకాన్నే మనిషి చూసేది. కానీ మనిషి జన్మ వెనక దేవుని ప్రణాళిక ఏమిటి, దేవుని యొక్క చిత్తం ఏంటి అనేటువంటి విషయం భూమి మీదకి ప్రవేశించినటువంటి మనిషి ఆలోచించదు. కానీ భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి తమ తల్లిదండ్రుల ఇష్టాలను నెరవేర్చడానికి, లేక తమకున్న శరీరంలో ఉన్నటువంటి అవయవాలకు ఉన్న ఇష్టాలను నెరవేర్చుకోవటానికి, సంతోషంగా ఎలా గడపాలని, ఈ జీవితంలో ఎలా అభివృద్ధి చెందాలి, ఎలా ప్రయోజకుడు అవ్వాలని తల్లి ఆలోచిస్తుంది, తండ్రి ఆలోచన చేస్తున్నాడు. అలాగే తల్లిదండ్రులు చెప్పినట్టుగా పిల్లలు కూడా విని ఈ భూమి మీద ఉన్నటువంటి జీవిత కాలంలో, అనగా 60, 70, 80 సంవత్సరాల జీవిత కాలంలో సుఖపడటానికి ఏదో ఒక పని, లేక విద్య, వ్యాపారం, ఏదో రంగాలలో అభివృద్ధి చెందాలని ప్రారంభం నుండి తల్లిదండ్రులు ఎక్కువ శాతం ఈ దినాన్ని విద్యను అభ్యాసింప చేయాలని, తమ పిల్లలు తమ కంటే ప్రయోజకులు కావాలని. అంటే తల్లిదండ్రుల ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మనం అనుభవించేటువంటి జీవితం కంటే, ఈ కష్టపడి చెమటూర్చి బ్రతికే జీవితం కంటే నా పిల్లలు చాలా సుఖంగా సౌకర్యంగా బ్రతకాలనే ఆలోచనలు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి తండ్రి, ప్రతి తల్లి అలాంటి ఆలోచనలే కలిగి ఉన్నారు. అందుకనే తల్లిదండ్రులైన ప్రతి ఒక్కరు కూడా పిల్లలు ప్రయోజకులు కావాలి, గొప్పవారు కావాలి. వారి శరీరానికి, వారి అవసరతలకు, వారు 60, 70 సంవత్సరాల జీవిత కాలంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ పిల్లల పట్ల శ్రద్ధ తీసుకుంటున్నారు. లోకంలో ఎలా తినాలి, ఎలా బ్రతకాలి, ఎలా ఎదుటి వారి మీద ఇంకా ఎలా ఉన్నతంగా ఉండాలని, ఇలాంటి భావాలు తల్లిదండ్రులుగా ఉన్నట్టు వారు పిల్లలకి ఇలాంటి బ్రతుకు దేని విద్యను నేర్పించారే తప్ప, భూమి మీదకు వచ్చిన ఈ జన్మ వెనక దేవుని సంకల్పం ఉన్నదని ఏ తండ్రికి, ఏ తల్లికి తెలియలేదండి. తెలుసుకోవడానికి, క్రీస్తు దగ్గరకు రావటానికి క్రైస్తవం ఒక మతముగా వారి విధానమైన ఆలోచన చేత వారి మనసుల్లో ఏర్పాటు చేసుకొని, ఇదొక మతం అని, ఇదొక వర్గం అని, ఇదొక రకరకాలైన ఆలోచనల చేత క్రీస్తునందుకు రాక, దైవ జ్ఞానం పొందక, వారి జన్మ పరమార్థం అర్థం చేసుకోక వారు బ్రతకలేదు. వారు గర్భాన్ని వచ్చిన పిల్లలు కూడా చుట్టూ ఉన్న లోకాన్ని చూపిస్తున్నారు. మొత్తం మీద పిల్లలు ప్రయోజకులు కావాలి, ఒక ఉన్నతమైన స్థితిలో కావాలని లోకమందున ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి ఉంటుంది. అవును కదండి. ప్రతి ఒక్క ఎన్నో ఆలోచనలతో
ఉన్నతమైన సంకల్పం కలిగినటువంటి పరలోకమందున్న తండ్రి, సృష్టికర్త దేవుడు, ఆయన భూమి మీదకు వస్తున్న ప్రతి వారి నిమిత్తము ఉన్నతమైన తల్లిదండ్రుల కంటే ఉన్నత కోరుకున్నటువంటి తల్లిదండ్రుల కోరిక మట్టి నుండి వచ్చి మట్టిలోనికి కలిసిపోయేటంత వరకు సుఖపడే కోరికలు, సుఖపడే ఆలోచనలు. కానీ పరలోకమందు ఉన్న తండ్రి యొక్క ఆయన ఆలోచన, ఆయన మనస్సు అంత బైబిలులో మనకి 66 పుస్తకాలుగా ఆయన మనస్సులోని మాటలు వ్రాయబడ్డాయి. ఆ వ్రాయబడినటువంటి మాటల్లో మనం ఎప్పుడు చదువుకుంటున్నాం, పరిశుద్ధులమును, నిర్దోషమును, నిష్కలంకులుగా ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనలను ముందుగానే ఈ సృష్టి లేకముందు, మనం రాకముందు ఎన్నో ఉన్నతమైన ఆలోచన కలిగిన వాడు మన తండ్రి దేవుడు. భూమి మీద ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క ఆలోచన లాంటి ఆలోచనలు కావు ఇందుకి. మనం పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా, ఏ నేరము ఏ పాపము లేని వారిగా ఉండాలని మంచి ఆలోచన కలిగిన తండ్రి మనకు ఒక మహాన్ లోకం నుండి ఈ లోకానికి రావటానికి, ఇక్కడ రావటానికి, ఉండటానికి ఈ లోకాన్ని నిర్మించి, ఈ మట్టి లోకాన్ని నిర్మించి మట్టి లోకంలో మరలా మనం తన రూపం కలిగి ఉండటానికి ఒక మట్టి ఆకారాన్ని నిర్మించాడు. అదే మానవ శరీరం, దేహం. ఇది ఈ దేహంలోనికి ప్రవేశపెట్టి ఈ దేహంలో ఉన్నంత కాలం మీకు ఇవ్వబడిన 60, 70, 80 సంవత్సరాల కాలం ఇది శిక్షణ కాలం అని దేవుడు చెప్పి ఈ లోకాన్ని